శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గగనం పున్నరబీజ శక్తిగొని ఆకాశంబు ముట్టంగా చక్కగా దేహంబును పెంపనేర్తువు. జగత్ కళ్యాణ సంధాతవై తగ సూక్ష్మాకృతితోడ అంబరము మోదం వప్పనుంకింప నేర్వగా నీకేతగు. తగ సూక్ష్మాకృతితోడ అంబరము మోదం వప్పనుంకింప నీకేతగు. సాటివారెవరు దేవా ధాత్రి వాతాత్మజా. ఓ ఆంజనేయ స్వామి, నీ ఆకాశభూతాత్మకమైనటువంటి శక్తి దానిని ఎవరు వర్ణించగలరు? సాధారణ వానర రూపంలో ఉన్నటువంటి నీవు ఒక్క క్షణమాత్రంలో అనంతమైనటువంటి ఆకాశ స్థితికి ఎదిగిపోతావు. నీ విశ్వరూపాన్ని చూపించగలవు. అదేవిధంగా ఒక్కసారిగా ఒక చిన్న పిల్లి పరిమాణానికి నువ్వు నీ రూపాన్ని ధరించే విధంగా చేసుకోగలవు. ఆ విధంగా రావణాసురుడు నిద్రిస్తున్నటువంటి పుష్పక విమానంలోకి వెళ్ళి చిన్న రూపాన్ని ధరించి ఒక పిల్లి వలె ఎటువంటి శబ్దము కూడా చేయకుండా ఆ పుష్పక విమానాన్నంతా కూడా గాలించావు. అక్కడ పరమ సూక్ష్మమైనటువంటి రూపాన్ని ధరించావు. లంకిణిని సంహరించటానికి లంకిణి కన్నా పెద్ద రూపాన్ని ధరించి ఒక్క గుద్దు గుద్దావు. ఆ లంకలోకి అడుగు పెట్టేటప్పుడు పిల్లి అంత పరిమాణంలో ఉండే రూపాన్ని ధరించావు. అక్కడ నుండి సీతామ్మవారిని వెతుకుతూ అశోకవనంలోకి వచ్చి ఆ కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలకు కనిపించకుండా ఉండేందుకు మళ్ళీ ఒక పక్షి పరిమాణంలో ఉండేటువంటి రూపాన్ని ధరించి చెట్టు మీద ఉన్నావు. ఆ తరువాత సీతాదేవి నీ బలాన్ని శంకించి నీవు ఒక సాధారణ వానరుడవు, నీవు నన్ను ఎలా తీసుకుని వెళ్ళగలవు ఈ సముద్రం దాటి అని అంటే మళ్ళీ నీ విశ్వరూపాన్ని చూసి ఆవిడే ఆశ్చర్యపడి భయపడేలాగా చేశావు. అంతటి విశ్వరూపంతో మళ్ళీ రావణాసురుడి సభకి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక రూపాన్ని ధరించావు. అక్కడ నుండి నీవు మళ్ళీ రాముణ్ణి చేరుకునేటప్పుడు మళ్ళీ మహారూపాన్ని ధరించి మళ్ళీ సముద్రాన్ని లంఘించి వచ్చావు. ఇలా ఎప్పుడు ఎంత రూపం కావాలో అంత రూపాన్ని సంతరించుకునేటువంటి శక్తి నీకు ఆకాశభూతాత్మకుడవటం చేత నీకు కలిగిందయ్యా.